ఏమండి ఓయ్ ఏంటి మా లావణ్య ర్యాంప్ వాక్ చేసేస్తుంది ఫ్యాషన్ షోలో పాల్గొంది అనుకున్నారు కదా. అసలు అలా ఎందుకు జరిగిందో ఎప్పుడు జరిగిందో వీడియో పూర్తివరకు చూడండి, మీకే అర్థం అవుద్ది. ఈ కార్యక్రమం అంటే ఈ ఫంక్షన్ అంటే నిజానికైతే ఫంక్షన్ అనకూడదు దీన్ని, ఇది ఒక ఈవెంట్. ఈ ఈవెంట్ ఈ నెల 29న జరిగిందండి. అంటే జూన్ నెల 2024 సంవత్సరం జూన్ నెల 29వ తారీఖున జరిగింది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమ్మాయిలందరినీ కూడా ఆ ఆడిషన్కి పిలిచారు. కానీ పూర్తిగా చాలామంది తెలియకపోవడం వల్ల లేకపోతే కొంతమంది ఇబ్బంది పడడం వల్ల తెలియదు, కానీ ఒక 50 మంది అమ్మాయిలు అయితే వచ్చారండి. ఇబ్బంది ఏం లేదు, కొంతమంది అయ్యో అందాల పోటీలు అంటే బట్టలు తక్కువ వేసుకోవాలి అనే నిబంధన ఉంటుందని భయపడి ఉంటారు కొంతమంది. కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదు, చాలా చక్కగా హుందాగా చాలా సాంప్రదాయబద్ధంగానే జరిగిందండి. ఫస్ట్ రౌండ్లో ఆడపిల్లలందరూ ఇంట్రడక్షన్ వాక్ చేశారు. అంటే తను ఒక పిల్లినడక, క్యాట్ వాక్ అంటారు కదా, పిల్లినడక నడిచి వచ్చి ఆ అమ్మాయి ఎవరు అంటే తన పేరు తనే ఇష్టమని చెప్పుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. అక్కడ అయితే అమ్మాయిలను ఎవరిని కూడా పేరు పెట్టి పిల్లలేదు, అందరికీ నెంబర్లు ఇచ్చారు. నెంబర్ 1 రామ్మ, నెంబర్ 2 రామ్మ అంటేనే స్టేజ్ మీదకి వచ్చారు. అవసరమైన వారు వాళ్ళు నేను పలానా అని చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోవచ్చు, లేకపోతే నా నెంబర్ ఇది, నేను పార్టిసిపేట్ చేస్తున్నానని వాళ్ళు అక్కడ స్పీచ్ ఇవ్వచ్చు. ఆ క్యాట్ వాక్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్రడక్షన్ అయిన తర్వాత ఈ కార్యక్రమం అవడానికి ఉదయం 10 గంటలకు మొదలుపెట్టిన మధ్యాహ్నం భోజన టైంకి అయింది. ఓన్లీ ఇంట్రడక్షనే. 50 మంది అమ్మాయిలకే ఎంతలా అయిందంటే నిజంగా 300 మంది 400 మంది వచ్చుంటే ఖచ్చితంగా ఈ ఆడిషన్లో 5-6 పడునేమో. అందుకే సింగిల్ ఆడిషన్లోనే అయిపోయింది. 50 మందిలో 20 మంది అమ్మాయిలే సెలెక్ట్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ వేరే వేరే కారణాల వల్ల, తెలుసు కదా అందరికీ ప్రైజ్ ఇవ్వలేరు కదా, కొంతమందినే సెలెక్ట్ చేస్తారు కదా జడ్జీలు. అలాగే జడ్జీలు పెట్టిన నిబంధనల ప్రకారం కొంతమంది 20 మంది అమ్మాయిలే సెలెక్ట్ అయ్యారు. అది ఈవినింగ్ తెలుస్తుంది ఎవరన్నది. ఈ ర్యాంప్ వాక్లో నడిచినప్పుడు ఫస్ట్ రౌండ్లో జీన్ ప్యాంటు టీ షర్ట్ వేసుకోవాలి. దాంట్లో భాగంగా ఫస్ట్ రౌండ్లో వాళ్ళు పరిచయం చేసుకున్నప్పుడు ఈ డ్రెస్ కోడ్ అయింది. తర్వాత మధ్యాహ్నానికి ఈ కార్యక్రమం పూర్తయ్యాక అందరూ భోజనాలకు వెళ్ళాం. అక్కడే భోజనం అరేంజ్ చేశారు. ఇది మర్చిపోయాను, ఇది ఎవరో కండక్ట్ చేశారు చెప్పలేదు కదా. రాజమండ్రి రోటరీ క్లబ్ వారు చాలా మీడియా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని స్వచ్ఛందంగానే ఈ కార్యక్రమాన్ని పెట్టారండి. దీనికి మెయిన్ స్పాన్సర్ వచ్చి జడ్మాల్ అధినేత రామచంద్రారెడ్డి గారు కూడా ఉన్నారు మెయిన్ స్పాన్సరు. మిగతా అదే వ్యూ మీడియా ఛానల్, సో అండ్ సో ఇంకా కొన్ని మీడియా ఛానల్స్ అన్నీ కలిపి వాళ్ళు స్వచ్ఛందంగా ఈ వీడియోలు తీయడం అని, అక్కడ భోజనం ఏర్పాటని ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా చేశారండి. దీంతోపాటు మమ్మల్ని అందరినీ అంటే మా ఇన్ఫ్లుయెన్సర్ని చాలామందిని పిలిచారు, కానీ అందరూ టైం కుదరక రాలేదు. సుమారుగా ఒక 50 మంది మేము ఇన్ఫ్లుయెన్సర్లు అక్కడ వచ్చాం. వాళ్ళతో పాటు ఈ పార్టిసిపేట్ చేసే అమ్మాయిల తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళు చాలా ఆనందపడ్డారు. వాళ్ళ అమ్మాయిల్ని ఎంతమంది ఇంత గొప్పగా చూడటం, ఇలాంటి స్టేజ్ మీద చూడడం కొంత తల్లిదండ్రులకు ఆనందంగా ఉంటుంది కదండి. కాకపోతే ఇది ఎక్కడ మైనస్ అయితే జరగలేదు, చాలా చక్కగా జరిగిందండి. ఎక్కడ అభ్యంతరకరమైన విధానం ఎక్కడ నాకు కనబడలేదు. చాలా హుందాతనంగా, చాలా గౌరవంగా, సాంప్రదాయబద్ధంగానే జరిగింది. బట్టలు అనేవి వాళ్ళు ఇచ్చిన డ్రెస్ కోడ్లు అయితే ఎటువంటి మైనస్ డ్రెస్సులు లేవు. మనం కావాలితే వేసుకోవచ్చు, మనం ఇంకా తక్కువ బట్టలు వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు, కానీ వాళ్ళు ఇచ్చిన కోడ్లు అయితే అలా ఏం లేదు. జీన్ ప్యాంటు టీ షర్టే ఎక్కువ నిజంగా వాళ్ళు ఇచ్చిన డ్రెస్ కోడ్లు. తర్వాత మన ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోలో గమనించవచ్చు, ఆడపిల్లలు వేసిన డ్రెస్సులను బట్టి మీరు పర్వాలేదు మన నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు అని మాకు ఒక అంచనా వస్తుంది. చాలా చక్కగా జరిగిన ఈ కార్యక్రమం రాజమండ్రి D1 ఫంక్షన్ హాల్లో జరిగిందండి. అక్కడ ఉదయం 10 గంటలు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం సాయంత్రం 6 అయిపోయింది. మీరు లైవ్లో ఈ అమ్మాయిలందరినీ చూడొచ్చు. ఈ అమ్మాయిల్లో కూడా కొందరు రోటరీ క్లబ్ మెంబర్స్ తాలూకు వాళ్ళ అమ్మాయిలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు అనుకోండి. ఫస్ట్ రౌండ్లో డ్రెస్ కోడ్ రిజెక్ట్, అంటే వాళ్ళు చెప్పిన డ్రెస్ కాకుండా వేరే డ్రెస్ వేసుకొచ్చిన వాళ్ళని రిజెక్ట్ చేశారు. అంటే జీన్ ప్యాంటు టీ షర్ట్ వేసుకురావాలని చెప్పారు. కొందరు అది కూడా కాకుండా మామూలుగానే లూజ్ డ్రెస్ వేసుకురావడం వల్ల కొంచెం వాళ్ళు రిజెక్ట్ చేశారు. తర్వాత ఈ 50 మందిలో ఫిల్టర్ చేస్తే ఆఖరిని ఈవినింగ్ 20 మందిని అనౌన్స్ చేస్తారు. ఈ కార్యక్రమం అయిపోయేటప్పటికి అయిపోయిన తర్వాత 20 మందిని మళ్ళీ 5 ఆడిషన్లు చేస్తారు. 5 ఆడిషన్లు చేసి అందులో ఫైనల్గా 5గురిని సెలెక్ట్ చేసి 5గురిలో ఫస్ట్ విన్నర్ ఆఫ్ ది రాజమండ్రి, అదే మిస్ రాజమండ్రి, రన్నర్ ఆఫ్ రాజమండ్రి ఇద్దరిని సెలెక్ట్ చేస్తారన్నమాట అండి. ఈ కార్యక్రమం అయితే మనకు జరిగేది జూలై 20వ తారీఖున జరుగుద్ది. మీకు అది కూడా నేను వీలైతే లైవ్ కాన్సర్ట్ చేస్తాను, లేకపోతే ఇలాగే చక్కగా వీడియో తీసి మీ అందరికీ పోస్ట్ చేసి అక్కడ జరిగిన విధానం అంతటిని చాలా చక్కగా మీకు వివరిస్తూ వీడియో చేస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి అప్డేట్ల కోసం
సత్యబాబు లావణ్యని, అదేలేండి సత్యబాబు కడిపిలంక ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే వీలైతే ఒక లైక్ ఇవ్వండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మాడిఫై అవ్వడం కోసం మీకు నచ్చిన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయండి. ఖచ్చితంగా లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు లైక్ ఇస్తే ఒక 50 మందికి ఈ వీడియో ఫార్వర్డ్ అయ్యి మేము చేసిన ఈ ప్రయత్నాన్ని 10 మందికి తెలిసేలా జరుగుతుంది. మా ఛానల్లో అన్ని రకాలు ఉంటాయి. డివోషనల్ ఉంటాయి, ఎప్పటికప్పుడు జరిగే కార్యక్రమాలు ఉంటాయి. మీరు ఎప్పుడు చూడని వీడియోలు విషయాలు మాత్రమే మా ఛానల్లో ఉంటాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే కొంతమంది ఫుడ్ బ్లాగర్స్ ఫుడ్ వీడియో చేస్తారు. మా దాంట్లో అలా కాదు. ఫుడ్ వీడియో ఉంటుంది, ట్రావెల్ వీడియో ఉంటుంది, మంచి చెడులకు తేడా తెలిసేలాగా చక్కటి వీడియోలన్నీ నేను షూట్ చేసి పెడుతూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా మాకు సహకరించాలనుకున్న వాళ్ళు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. అసలు ఈ మిస్ రాజమండ్రిలో ఆఖరిని ఎంపికయ్యే 5 అమ్మాయిలు, అందులో రన్నరు అంటే ఫస్ట్ విన్నర్ ఆఫ్ ది రాజమండ్రి, అదే మిస్ రాజమండ్రి ప్లస్ రన్నర్ ఆఫ్ ది రాజమండ్రి ఎవరో తెలుసుకోవాలంటే మా ఛానల్ అప్డేట్ని మీరు చూస్తూ ఉండండి. జూలై 20వ తారీఖుని ఈ ప్రోగ్రాం మొత్తం షూట్ చేసి నేను చక్కగా అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు కూడా మిస్ రాజమండ్రి ఎవరో మీకు నాకు ఎవరికీ తెలియదు అనుకోండి. ఒకవేళ మీరు ఈ మిస్ రాజమండ్రి పోటీలను ఆఖరి ఫైనల్ని మీరు చూడాలి అనుకుంటే ఆనంద్ కళా కేంద్రంలో జూలై 20వ తారీఖుని, డేట్ అయితే పూర్తిగా అనౌన్స్ చేయలేదు, మాకు అన్అఫిషియల్గా వచ్చిన డేట్ అయితే జూలై 20వ తారీఖుని. పూర్తి డేట్ని నేను మీకు నా అప్డేట్లో నా ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను అప్లోడ్ చేస్తాను. అవసరమైతే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. మీరు ఎవరైనా లైవ్గా చూడాలనుకుంటే మాత్రం జూలై 20వ తారీఖు ఒక అప్రాచ్మెంట్ డేటు, ప్లేస్ అయితే కన్ఫర్మ్ అండి. ఆనంద్ కళా కేంద్రంలో జరుగుద్ది. రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పట్టణంలో గల ఆనంద్ కళా కేంద్రంలో ఫైనల్ అయితే జరుగుద్ది. ప్లేస్ అయితే కన్ఫర్మ్. డేటు జూలై 20 99% కన్ఫర్మ్ అయింది. ఒకవేళ 1% చేంజ్ చేస్తే నేను మీకు అప్డేట్ ఇస్తాను. బాయ్ బాయ్.